హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో నిన్నటి నుండి మరో చక్కటి నవలను ఆడియో సీరియల్గా మీకు అందించడం ప్రారంభించాను కదా. శ్రీమతి మందా భానుమతి గారి నవల మేఘం లేని మెరుపు ఆడియో సీరియల్లో రెండో భాగం వినిపించబోతున్నాను ఈరోజు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రోజు అలారం మోగక ముందే లేస్తాడు చక్రపాణి. అయినా అలారం పెట్టుకోవడం మానడు. లేచిన వెంటనే గడియారం నెత్తిన ఓ మొట్టు మొట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అలారం మోగిందంటే ఇంటెడు మంది లేచి గందరగోళం చేస్తారు. అందరి సంగతి ఎలా ఉన్నా అతని భార్య సహించదు. తెల్లవారుజామున 4 అవుతోందనగా లేచి స్నానంతో సహా అన్ని పనులు ముగించుకుని మార్నింగ్ వాక్కి వెళ్తాడు. అపార్ట్మెంట్ తలుపు తీసుకుని వస్తుంటే సరిగ్గా 5 అవుతూ ఉంటుంది. ఆ రోజు కూడా ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో టార్చ్ పట్టుకుని మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అటు ఇటు తిరుగుతున్న వాచ్మెన్ పలకరించాడు. రాత్రిళ్ళు ఏం కాపలా కాసినా కాయకపోయినా చక్రపాణి కిందికొచ్చే సమయానికి డ్యూటీ చేస్తుంటాడు. చక్రపాణి గేటు దాటి బయటకొచ్చాడో లేదో ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. పొద్దున్నే ఎవరో ఏదో బస్సుకు వచ్చుంటారనుకుని పక్కకు తిరిగి వెళ్ళబోయాడు. నాన్న, తననే. అమ్మాయి గొంతులా ఉందే. ఉండడమేంటి, అమ్మాయే. నాన్న, ఆటో అతనికి డబ్బిచ్చి పంపవా? ఇద్దరు పిల్లల్ని కిందకి దింపుతూ అంది. చేతుల్లో సామాన్లేవీ లేవు. తల్లి, నువ్వా? ఇలా చెప్పా పెట్టకుండా. అల్లుడుగారేరి? సామాన్లేవి? ఎందుకో చక్రపాణికి ఏదో అపశృతి అనిపించింది. వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నందుకు కూతుర్ని తల్లి అని పిలుచుకుంటాడు. అదే అందరికీ అలవాటైపోయింది. సామాన్లేవు నాన్న. ఇదిగో బుజ్జి, చిట్టి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా అంది తండ్రికి పిల్లల్ని అందిస్తూ. చక్రపాణి తేరుకుని ఆటో అతనికి డబ్బిచ్చి పంపించాడు. మనవరాళ్ళిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని మెట్లెక్కించి తన అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు. తన దగ్గరున్న తాళంతో తలుపు తీసి లోపలికెళ్లాడు. రామ్మా, మంచినీళ్లు కావాలా? నీరసంగా ఉన్న కూతుర్ని చూసి గదిలోకి వెళ్లి భార్యను పిలుచుకొచ్చాడు. అప్పుడే వచ్చారేంటి? వానేమైనా వచ్చిందా? హాల్లోకి వస్తూనే అక్కడున్న కూతుర్ని మనవరాళ్ళని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. కాసేపు పడుకుంటానమ్మా. అమ్మని చూడగానే ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలని అనిపించడంలో ఆశ్చర్యమేముంది? కానీ కన్నతల్లి సుభద్రకి మాత్రం కడుపు తరుక్కుపోయింది. తన చిన్నారి పాప ఉన్నంతలో ఎంతో గారంగా పెంచుకున్నారు. బొద్దుగా చక్కగా ఉండేది. ఏది ఆ అందం? కళ్ళ కింద నల్లని చారలు, లోతుకుపోయిన బుగ్గలు, పుల్లల్లా ఉన్న చేతులు. ఒక చేత్తో పెద్దమ్మాయిని పట్టుకుంది. దానికి 4 ఏళ్లు. ఇంకో చేత్తో చిన్నమ్మాయిని ఎత్తుకుంది. దానికి 2 ఏళ్లు. పిల్లలిద్దరూ నిద్ర నిండిన కళ్ళతో చూస్తున్నారు. 6 నెలలే అయింది వాళ్ళని చూసి. అంతలో ఇంత మార్పా? అప్పుడు బాగా చిక్కినట్టే అనిపించింది. కానీ డైటింగ్ అత్తయ్య అని అల్లుడు తేల్చి పారేశాడు. ఎప్పుడూ ఒక్కదాన్ని పంపడు. మరి ఇప్పుడిలా? అర్థమయ్యి అవనట్టుగా ఉంది చక్రపాణి సుభద్రలకి. ముందు పిల్లలకి ఏమైనా ఇవ్వాలి. రాత్రి నుంచి ఏమీ తిన్నట్టు లేదు. లోపలికెళ్ళి మొహాలు కడుక్కుని రండి, పాలు కాచి ఇస్తాను. సుభద్ర ముగ్గురిని తమ గదిలోకి తీసుకెళ్లి కొత్త టూత్ బ్రష్లుంటే ఇచ్చింది. వాళ్ళు వచ్చేలోపు పాలు కాచి పిల్లలకి బోర్న్విటా కలిపింది. తమ ముగ్గురికి చిక్కని కాఫీ కలిపి మేరీ బిస్కెట్ల ప్యాకెట్ తెరిచి తీసుకొచ్చింది. ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పాలుంచుకుంటుంది సుభద్ర. కొడుకు పిల్లలు ఒక్కోసారి రాత్రి అడుగుతుంటారు లేచి. తల్లి పిల్లలు బుజ్జి, చిట్టి హాల్లో భోజనాల బల్ల దగ్గర కూర్చుని బిస్కెట్లన్నీ ఖాళీ చేశారు, కాఫీలో బోర్న్విటాలో నంచుకుంటూ. పిల్లలతో సమానంగా ఆవురావురు మంటూ తింటున్న తల్లిని చూస్తుంటే దుఃఖం ఆగలేదు సుభద్రకి. కష్టం మీద ఆపుకుని కాఫీ తాగింది. చక్రపాణి మూగవాడిలా అందరినీ పరికించి చూస్తున్నాడు. అమ్మా, ఇంక పడుకోనా అంది ఆ తల్లి. ముగ్గురిని లోపలికి తమ గదిలోకి తీసుకెళ్లి పక్కలు సర్ది పడుకోబెట్టింది సుభద్ర. చక్రపాణి చేసేదేం లేక వాకింగ్కి బయలుదేరాడు. రోజూ కలిసే మిత్రులు ముందే వెళ్ళిపోయారు. ఒక్కడే నడుస్తూ తన గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటో ఈ జీవితాలు, అంతా మన చేతిలోనే ఉందనుకుంటాం. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. చక్రపాణి రాణిగంజ్లో ఉన్న ఒక ఆటో డీలర్ షాప్లో మేనేజర్. పర్వాలేదన్నట్టున్న ఉద్యోగం. క్లుప్తంగా కాలం గడుపుతూ 2 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఎప్పుడో మరీ తనకిష్టం లేని పనైతే తప్ప సుభద్ర కూడా అతను చెప్పినట్టే నడుచుకుంటుంది. కూతురు బిఏ చదువుతుండగానే
మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేశాడు. వియ్యపురాలు చెల్లెలి వరస. తల్లి చక్కదనం అణకువ చూసి ముచ్చటపడి అడిగి చేసుకుంది. కట్న కానుకలేం వద్దురా అన్నయ్య, పెళ్లి కూడా పెద్ద ఆర్భాటాలేం పెట్టుకోకు అంది. ఎంతో మురిసిపోయారు సుభద్ర, చక్రపాణి. తన ప్రైవేట్ ఉద్యోగానికి, చిన్న జీతానికి మంచి సంబంధం వచ్చిందని చుట్టాలందరూ పొగిడారు అదృష్టవంతుడి అంటూ. అత్తమామలు మంచివాళ్లు. అల్లుడు ఇంజనీర్. పెద్ద క్వార్టర్, ప్రశాంతమైన ఊరు. 4 రోజులుండి సంసారానికి కావలసినవన్నీ సర్ది వచ్చారు. చక్రపాణి కొడుకు రఘు ఒక ప్రైవేట్ బ్యాంకులో జూనియర్ ఎగ్జిక్యూటివ్. తల్లి కంటే 7 ఏళ్లు పెద్దవాడు. కోడలు శశి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆర్కిటెక్ట్. ఇద్దరూ పొద్దున్న 9 వెళ్లి సాయంత్రం 6 ఇల్లు చేరతారు. రఘుకి 2 కొడుకులు, 5, 3 ఏళ్లు. చిన్న అపార్ట్మెంట్, అందులోనే సర్దుకుని ఉంటున్నారు. ఇంట్లో వంట పనంతా సుభద్ర చేస్తుంది. శశి పిల్లల్ని తయారు చేసి తను తయారయ్యి టిఫిన్ డబ్బాలో సర్దుకుని పెద్ద కొడుకుని స్కూల్లో దింపేసి వెళ్ళిపోతుంది. చక్రపాణి 8కి, రఘు 10కి భోజనాలు చేసేసి వెళ్తారు. అందరూ ఇల్లు వదిలాక చంటాడికి కావలసినవి చూసుకుంటూ సాయంత్రం వంట చేసేసి కోడలొచ్చాక గుడికి వెళుతుంది సుభద్ర. అంతా సాఫీగానే సాగిపోతోంది. చక్రపాణికొచ్చిన జీతం ఇల్లు గడపడానికి సరిపోతుంది. ఎప్పుడైనా తక్కువైతే మొహమాట పడుతూ కొడుకును అడుగుతాడు. అపార్ట్మెంట్ రఘు లోన్ తీసుకుని కొన్నారు. రిటైర్ అయ్యాక ఎలాగూ రఘు చూసుకుంటాడు కదా, పెన్షన్ లేకపోతేనే ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో సాదరు వెళ్ళకపోదు అనుకున్నారు. చెట్టంత కొడుకున్నాడు. దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గడిచిపోతుంది. రఘు, శశి ఆదివారం వచ్చిందంటే సినిమాకి వెళ్తారు. వారమంతా కష్టపడినప్పుడు ఆ మాత్రం ఆట విడిపొండొద్దు. పిల్లల్ని తాత, నానమ్మ చక్కగా చూసుకుంటారు. ఆదర్శ కుటుంబం. శశి కళ్ళు నులుముకుంటూ గదిలోంచి బయటకొచ్చింది. ఎవరొచ్చారు? ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కాఫీ కలుపుతున్న అత్తగారిని అడిగింది. తల్లి వచ్చింది పిల్లల్ని తీసుకుని. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చింది కదా, కాసేపు పడుకోమన్నా. సాయంత్రం మాట్లాడుకోవచ్చులే, మీరు ఆఫీసులకు వెళ్ళిపోండి అంది సుభద్ర. అప్పుడే అక్కడికొచ్చిన రఘుని చూసి కనుబొమలెగరేసింది శశి. తల్లా, ఇంత హఠాత్తుగానా? ఫోన్ చేస్తే బస్టాండ్కి వెళ్లేవాడినే కదా, ఒంట్లో బాగోలేదేమో అడిగవా? అయినా అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడికెందుకు వస్తుంది? డెలివరీకి కూడా రాలేదు. బావ ప్రతి వారం ఫోన్ చేస్తున్నాడనుకో, అతనైనా ఫోన్ చేసి చెప్పలేదే. ఆపకుండా మాట్లాడుతున్న రఘుకి అడ్డు తగిలింది శశి. ఎందుకు చేస్తాడు? ఏదో తెమ్మని తరుముంటాడు కనుబొమ్మలు ముడిచి అంది శశి. ఇంకా ఏమీ కనుక్కోలేదమ్మా, అలసిపోయి పడుకుంది, లేచాక కనుక్కుంటాం అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన చక్రపాణి కోడలితో అన్నాడు. మామగారికి కనిపించకుండా మూతి 3 వంకలు తిప్పింది శశి. కొడుకు కోడలు ఆఫీస్కు వెళ్ళాక వంటిల్లంతా సర్ది హాల్లోకి వచ్చింది సుభద్ర. చక్రపాణి ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. రఘు, శశి వెళ్లే వరకు మధ్య మధ్య గదిలోకి వెళ్లి ఏవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. రఘు చిన్న కొడుక్కి స్నానం, పలహారం కానిచ్చి పనిపిల్ల చేత పార్కుకి పంపించింది సుభద్ర. వాళ్ల కాంప్లెక్స్ పక్కనే పిల్లలాడుకునే ఉయ్యాల, జారుడు బండ వాటితో మంచి పార్క్ ఉంది. ఏదో సమస్య వచ్చినట్టుంది. అప్పటి వరకు పేపర్ ముందు పెట్టుకుని ఆలోచిస్తున్న చక్రపాణి అన్నాడు. పిల్లలకి పెళ్లిళ్ళయి మనవలు పుట్టాక కూడా అమ్మయ్య అనుకునేటట్టు లేవు రోజులు. పని చేసుకుంటున్నానే కానీ దేని మీద దృష్టి నిలవడం లేదు. ఇప్పటి వరకు నిక్షేపంలా నడిచిన సంసారం ఏముంటుంది? తల్లి అంత తొందరపడే రకం కాదే. సుభద్ర కొంగుతో మొహం తుడుచుకుంటూ అంది. ఇది వరకు పొడి పొడిగా ఉండే వాతావరణం కాలక్రమేణా కాలుష్య మహిమతో భరించలేని ఉక్కగా తయారైంది. అందులో వాళ్ళ అపార్ట్మెంట్లో వంటింట్లో గాలే ఆడదు. రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న చక్రపాణికి ఇప్పుడు భవిష్యత్ అంతా గజిబిజిగా కనిపిస్తోంది. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చింది తల్లి. రామ్మ, ఇడ్లీ పెట్టాను, స్నానం చేసి వస్తావా అడిగింది సుభద్ర. అయోమయంగా చూసింది తల్లి. బట్టలు? నా బట్టలు పెట్టాను గదిలో, వెళ్ళి చేసిరా, ఈలోగా పలహారం తయారు చేస్తాను. మాట్లాడకుండా వెళ్ళి స్నానం చేసి వచ్చింది తల్లి, ఒక యంత్రంలాగా. సుభద్ర కొంచెం లావుగా ఉంటుంది. ఆమె జాకెట్ వేసుకుంటే తల్లి మరీ కర్రకి బట్టలు వేసినట్టుంది. చక్రపాణి చూడలేక కళ్ళు మూసుకున్నాడు. బల్ల మీదున్న పొగలు కక్కుతున్న ఇడ్లీలు ఒకదాని వెంట ఒకటి 1/2 డజను తినేసింది. పక్కనే గ్లాసులో ఉన్న కాఫీ కూడా తాగేసి కూర్చుంది. కొంచెం మొహం తేటపడినట్టు అనిపించింది. దాతల్లి, ఇలా వచ్చి కూర్చో
అంటూ సోఫాలో తన పక్కనే జాగా చూపించాడు చక్రపాణి. చెప్పమ్మా, ఏంటి సమస్య అడిగాడు. ఇక నేను అతని దగ్గర ఉండలేను నాన్న, కన్నీరు రుబ్బుకుతుండగా అంది తల్లి. ఏమైందిరా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా. లేదు నాన్న, పెళ్ళైన 2వ రోజు నుంచే అతని అసలు రూపం చూపించాడు. నేనే పరువు పోతుందని అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక కొంత మారుతాడేమోనని మరికొంత నోరు మూసుకుని భరించాను. విచిత్రమైన స్వభావం. ఎవరికీ తెలియకుండా ఎదుటి వాళ్ళని హింసించి ఆనందిస్తాడు. అందరితో మంచిగా ఉంటాడు. కానీ ఒక బలి పశువుని చూసుకుని వారి మీద చూపిస్తాడు ప్రతాపం. అది తిడుతూ కొడుతూ అంది తల్లి. ఏం చేస్తాడు? నూతిలో నుంచి వచ్చినట్టుంది చక్రపాణి స్వరం. ఏం చెయ్యడో అడగండి నాన్న. పొద్దున్న కాఫీ దగ్గర నుంచి మొదలు. కాఫీ ఎలా ఇచ్చినా మొదటి కప్పు మొహానికేసి కొడతాడు. వేడిగా ఇస్తే వేడి, గోరువెచ్చగా ఇస్తే చల్లగా అని. మొదటిసారి గట్టి దెబ్బే తగిలింది. హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకున్నాను. నల్లా మీద జారి పడ్డానని చెప్పి తర్వాత దెబ్బ నుంచి కాచుకోవడం నేర్చుకున్నాను. అప్పట్నుంచి తలుపు తాళం వేసుకుని వెళ్తాడు. తాళం కప్ప కనిపించకుండా గాద్రేజ్ తాళం పెట్టించాడు. నేను లోపల నుంచి తీయడానికి లేకుండా. పెరటి తలుపు కూడా అంతే. అది ఇల్లు కాదమ్మా, జైలు అంటూ భోరు మంది తల్లి. హింస అతని స్వభావం అయితే మరి పెళ్ళవక ముందు? చక్రపాణి మాట పూర్తి కాకముందే వెక్కుతూ అందుకుంది తల్లి. వాళ్ళమ్మని హింసించేవాడు. అత్తయ్యకి తెలుసు కాబోయే కోడలి కష్టాలు. అందుకే కట్నం అది వద్దని నన్ను అడిగి చేసుకుంది. సీట్ వచ్చినా కూడా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో కాకుండా వాళ్ళ ఊర్లో ప్రైవేట్ కాలేజీలో చదివించారు. అప్పట్లో సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉండేదేమో. మామయ్యకు అదంతా తెలీదు. కోపిష్టి మాత్రమే అనుకుంటున్నారు. నేనేదైనా చెప్పబోతే అత్తయ్యకి అర్థం కాదు. మా వాణ్ణి పిచ్చోడంటావా అని నిష్ఠూరం వేసింది. బిఏలో సైకాలజీ చదివిన నాకు తెలిసింది అతనికి ఏదో ప్రాబ్లం ఉందని. నేనే బాగు చేద్దామని ప్రయత్నించాను అంది తల్లి. మరి పిల్లలు? అడిగాడు చక్రపాణి. మొదట్లో వాళ్ళని బాగానే చూసుకునేవాడు. ఈ మధ్యన వాళ్ళని కూడా కొడుతున్నాడు. అతని ఆఫీసు నుంచి వస్తూనే చప్పుడవగానే మంచాల కింద దాక్కుంటారు అందకుండా. సదుపాయాలు బాగుంటాయని పురుటికి కూడా పంపలేదు చూశారా? ఒక్కరే ఉండలేరు మళ్ళీ అంది తల్లి. నిజమే అనుకుంది సుభద్ర. తనే వెళ్ళి 2 నెలలుండొచ్చింది. ఆలోచిస్తుంటే అనిపిస్తోంది అప్పుడు కూడా అల్లుడి మొహంలో నడవడిలో ఏదో తెలియని టెన్షన్ ఉండేదని. పని ఎక్కువగా ఉండడం వల్ల అలా ఉన్నాడు కాబోలనుకుంది. ఎప్పుడూ భార్యని ఒంటరిగా వదిలేవాడు కాదు. సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయేవాడు. ఎంత శ్రద్ధో అనుకుంది. ఉదాసీనంగా ఉంటే కూతురిదే తప్పేమో అనుకుంది కూడా. అయినా చెప్పదలుచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు సమయమే దొరకలేదా? ఒకవేళ చెప్తే ఏం చేసి ఉండేది తను? ఏమో. అందుకే తల్లి ఊరుకుని తనే బాధ దిగమింగుకుని ఉంటుంది అనుకుంది సుభద్ర. అమ్మా చూడండి అంటూ చీర కుచ్చెళ్ళు పైకి లేపి చూపించింది తల్లి. చూడగానే చక్రపాణికి సుభద్రకి నోట మాట రాలేదు. గుండె పిండేసినట్టయింది. రకరకాల మచ్చలు. కొన్ని పెచ్చు కడుతున్నాయి, కొన్ని మానుతూ ఉన్న కాలిన మచ్చలు, కొన్ని కముకు దెబ్బలు, కొన్ని కోసినట్టున్న గీతలు. కొంచెం కూడా ఖాళీ లేకుండా కాళ్ల నిండా ఉన్నాయి. గట్టిగా అరవడానికి కూడా లేకుండా నోరు మూసేస్తాడమ్మా. లేకపోతే పళ్ళు కదిలేలా నోటి మీద కొడతాడు. అలాగే పళ్ళు ఖర్చుకుని భరించడం నేర్చుకున్నాను చెప్పింది తల్లి. అమ్మా అంటూ కళ్ళు నులుముకుంటూ చిట్టి వచ్చింది. దాని చేతుల మీద కూడా నల్లగా మచ్చలు. ఫోన్ మోత విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారందరూ. హలో తేరుకుని చక్రపాణి తీశాడు. నేను మామయ్య. మీ అమ్మాయి కానీ వచ్చిందా? తను పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను మామయ్య. నాన్న నన్ను పంపించొద్దు నాన్న. అతను అలాగే అంటాడు. నేనిక భరించలేను. పిల్లలు కూడా బెదిరిపోతున్నారు. నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. కూర బాగుందని పిల్లలు కొంచెం ఎక్కువ వేసుకున్నారు. అప్పటికి ఉన్నదంతా అతనికే వేశాను. మళ్ళీ చేద్దామంటే 1/2 కిలోకి మించి తేడు. వినడానికి సిల్లీగా అనిపిస్తుంది కానీ అన్నీ ఇటువంటి విషయాలకే గొడవ చేస్తాడు నాన్న. దానికి తోడు అనుమానం. అసలు ఎవరు ఇంటికి రారు. బయట ఎటువంటి పిక్చర్ ఇస్తాడో కానీ నేను అతనితో కానీ బయటకు వెళ్ళడానికి లేదు.
అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. తలుపులు ఎప్పుడూ వేసే ఉండాలి. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మాట్లాడలేక ఆగిపోయింది తల్లి. దీవాన్ మీద వెనక్కి జరిగి కూర్చుని మోకాళ్లలో తలదూర్చి వెక్కసాగింది. వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందువు గాని. నాకు నువ్వు పిల్లలు భారం కాదు. అలా చక్రపాణి అంటూ ఉండగానే వీధి తలుపు చప్పుడైంది. రఘు, శశి లోపలికొచ్చారు. తల్లి ఉలిక్కిపడి లేచి సర్దుకుని కూర్చుంది. కళ్ళు మొహం ఉబ్బి చూస్తుంటే మనసు ద్రవించిపోయేలా ఉంది. ఏంట్రా అప్పుడే వచ్చేశారు? సుభద్ర తల తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. అదేనమ్మా, తల్లి చెప్పా పెట్టకుండా వచ్చేసింది కదా, ఏమైందో కనుక్కుందామని సెలవు పెట్టి వచ్చేశాం. రఘు చెప్పులు విప్పి మూలన పెట్టి వచ్చి కూర్చున్నాడు. శశి గదిలోకి వెళ్లి బ్యాగ్ లోపల పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో తీరిగ్గా కూర్చుంది. తల్లికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అమ్మా నాన్నలతో కాస్త మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకుంటే ఇలా మధ్యలో వచ్చి పంటి కింద రాయిలా. అన్నా వదినలు పరాయి వాళ్ళని కాదు, ఎప్పుడూ అంత చనువివ్వలేదు రఘు చెల్లెలికి. శశి కూడా అంటి ముట్టనట్టే ఉంటుంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది తల్లికి. అంతకు ముందేదో హుషారు బలం ఉందని కాదు, మనసులో బాధ చెప్పుకుంటే కొంచెం ఉపశమనంగా అనిపించింది. తండ్రి ఓదార్పులో సాంత్వన దొరికినట్టయింది. అంతలో బుజ్జి కూడా లేచింది. పార్కుకు వెళ్లిన రఘు కొడుకు చిన్న కూడా వచ్చేశాడు. తల్లి లోపలికి వెళ్లి చిట్టి బుజ్జిలకు స్నానాలు చేయించి తన చేతి సంచిలో తీసుకొచ్చిన 2 గౌన్లు ఇద్దరికీ వేసింది. ఇడ్లీలు పెట్టి బాల్కనీలో కూర్చోబెట్టి వాళ్ల ముందు 2 బొమ్మలు పడేసి వచ్చి కూర్చుంది. స్నానాలు చేయిస్తుంటే పిల్లలిద్దరూ నొప్పి అని సన్నగా ఏడుస్తూనే ఉన్నారు. సుభద్ర చిన్న సంగతి చూసుకుంది. అరగంటకోసారి ఏదైనా తినడానికి కావాలి వాడికి. కాసిని బిస్కెట్లు పెట్టి బాల్కనీలో పిల్లల దగ్గర కూర్చోబెట్టింది. అదేదో అత్తగారి పని అన్నట్టు శశి పేపర్ చదువుతూ కూర్చుంది. పనిపిల్ల ఇంటి పనిలో పడింది. తనని పంపించేసరికి గంట పట్టింది. సుభద్ర, 12 అవుతోంది. చక్రపాణి ఆకలికి ఆగలేడు. అయ్యో, వంట సంగతే మర్చిపోయాను. ఎంత? అరగంట అంటూ సుభద్ర వంటింట్లోకి వెళ్ళి 2 కుక్కర్లలో అన్నం పప్పు వేసి చారు పెట్టి అప్పడాలు వేయించింది. అందరూ భోజనాలు చేశారు. పిల్లలు నిద్రపోయారు. ఇక కూర్చుని మాట్లాడుకుందాం అనుకునే లోపు ఫోన్ మోగింది. రఘు తీశాడు. రఘు, నేను. మీ సిస్టర్ వచ్చిందా? తను పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళు లేకుండా నాకు బ్రతుకే లేదు. దీనాతి దీనమైన బావగారి కంఠం విని రఘు ఏదో అనబోతుండగా చక్రపాణి ఫోన్ లాక్కున్నాడు. రాలేదు బాబు, అక్కడే ఎవరింటికైనా వెళ్లారేమో చూడు. అతనేదో చెప్పబోయేలోగా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ చేస్తాడేమోనని రిసీవర్ పక్కకి పెట్టాడు. అదేంటి నాన్న, అతను అంత బాధపడుతుంటే అలా చెప్పారు అన్నాడు రఘు. నీకు తెలీదు రఘు, అసలు విషయం ఏంటంటే అంటూ జరిగిందంతా వివరంగా చెప్పుకొచ్చాడు చక్రపాణి. మొహాల్లో ఏ భావము కనిపించకుండా విన్నారు రఘు, శశి. నేగ్గా మేనేజ్ చెయ్యాలి, పైగా 2 పిల్లలు పుట్టాక ఎలా వదిలేసి వస్తుంది అంతా విని అన్నాడు రఘు. శశి ఎక్కువగా మాట్లాడదు. మాట్లాడిన 2 మాటలు చాలు ఎదుటివారు హద్దులు తెలుసుకోవడానికి. మరి వాళ్ళ అమ్మా నాన్నలు పట్టించుకోరా అన్నాడు రఘు. చెప్పాను కాదు నాన్న, ఎవ్వరికీ పట్టించుకోవడానికి ఛాన్సే లేదని. కనీసం వరండాలోకి కూడా తల్లి ఒంటరిగా వెళ్ళడానికి లేదు. 3వ మనిషికి చెప్పుకోవడానికి లేకుండా కుమిలిపోయింది. ఇంతకాలం మనం ఏమంటామో అని సర్దుకుపోయింది. చక్రపాణి రుద్ధ కంఠంతో అన్నాడు. నిన్న రాత్రి ఎలా బయలుదేరొచ్చింది? బోన్లో ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్టు అడిగింది శశి. వెనుక వరండా తాళం వేయడం మర్చిపోయాడు. కాంపౌండ్ గోడ దూకొచ్చేశాం. బుజ్జి పురిటికి నువ్వు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బు అతని కంట పడకుండా దాచగలిగాను. అసలే సగం చచ్చి ఉన్న తల్లి తల భూమిలోకి దించుతూ అంది. నువ్వెంతైనా చెప్పు నాన్న, పిల్లల కోసం తను అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళకి తండ్రి ఉండి కూడా లేకుండా చేయడం చాలా దారుణం. అందులోనూ ఆడపిల్లలు. పెళ్లిళ్ళవి చెయ్యాలంటే దానివల్ల అవుతుందా? అసలు వాళ్ళని పెద్ద చేయడం, చదివించడం ఎలా అన్నాడు రఘు. పెద్ద చేయడానికి వాళ్ళు నేను బ్రతికి ఉండాలి కదా. ఎలాగో నోరు పెగుల్చుకుని అంది తల్లి. ఒక్కత్తి ఎందుకవుతుందిరా? నేను అమ్మ లేమా? మేముండగా అది ఒంటరి కాదు అన్నాడు చక్రపాణి. ఇప్పుడు సంసారాలు భరించడం ఎవరి వల్ల అవుతుంది? ఇల్లేమో చిన్నది, మీరు రిటైర్ అవుతున్నారు, ఎక్కడుంటారు అన్నాడు. రఘు మాటలు ఈటెల్లా గుచ్చుకుంటుంటే నిర్ఘాంతపోయి చూశాడు చక్రపాణి. యాక్సిడెంటా?
డిఈ సుందర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ పవర్ స్టేషన్లో యాక్సిడెంట్ కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. అంతా ఇంపోర్టెడ్ స్టాండర్డ్ మెషినరీ. డిఈ గారు, మీరు ఆ పోల్స్ సంగతి చూడండి. సివిల్ డిఈకి ఆదేశాలిచ్చి గోపాలాచారి లేచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బాయిలర్ దగ్గరకు నడిచాడు. వెనకే సివిల్ ఎస్సీ పరుగులాంటి నడకతో అనుసరించాడు. చెప్పడానికి వచ్చిన వర్కర్లు కూడా పరిగెత్తారు. మరికొన్ని నీళ్లు గటగటా తాగి ఎలా తెలిసిపోయిందో కానీ ప్లాంట్లో పనిచేసే సగం మంది అక్కడికి వచ్చేశారు. సెక్యూరిటీ నుంచి 6 మంది వచ్చి లావు పైపుతో కాలిపోయిన వర్కర్ మీదకి నీళ్లు వదిలారు. కానీ ఆ వర్కర్ అప్పటికే పూర్తిగా కాలిపోయి నల్లగా గుర్తుపట్టలేకుండా అయిపోయాడు. ఎప్పుడో ప్రాణం పోయి ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. బాయిలర్ దగ్గర చేసేవాళ్ళు మాత్రం ఇటు రండి. గోపాలాచారి మాటలు విని గుంపులుగా మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏమైంది? తన దగ్గరకు వచ్చి చెప్పిన వర్కర్లను అడిగాడు గోపాలాచారి. 10 నిమిషాల పాటు డోమ్ మీద యాష్ చిట్లం కట్టింది సార్. వ్యూ ఫైండర్లో నుంచి పొడిచి కింద పడేస్తాం. ఎప్పుడునూ మంటలో తేడా వచ్చిందని రీడింగులు చూపించాయి. సూపర్వైజర్ గారు పొడవమన్నారు. మామూలుగా అయితే బూడిదంతా కింద పడి పాన్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈసారి మాత్రం మధ్యలో ఉండగానే ఒక్కసారి మంట పైకి ఎగదన్నింది. మేమైతే పొడి చేసి పక్కకు తప్పుకుంటాం. గొంతు డెక్కుపడగా మాట్లాడలేకపోయాడతను. వీడిక్కడ కొత్త సార్, అక్కడే నుంచుని సోతున్నాడు. వీడి పని రోజు కింద బూడిదెత్తి పొయ్యడం. ఈవేళ 2 వర్కర్లు లీవ్ అయితే ఈయన్ని పంపారు సార్. అక్కడికి మేము వార్నింగ్ ఇస్తానే ఉన్నాం. పాపం ఈ వర్కర్ కూడా మాట్లాడలేకపోయాడు. కాలిపోయిన వాడి స్థానంలో తానైనా ఉండి ఉండవచ్చు. కర్మ కాలితే. ఆలోచిస్తూ వణికిపోతున్నాడతను. అతని పేరు నాయుడు. ఎప్పుడూ ఆ పని అతడే చేస్తాడు. పక్కనున్నతను నాయుడు 2 భుజాలు పట్టుకున్నాడు. సిఈ శ్రీనివాస్ గారికి కూడా కబురెళ్ళినట్టుంది. పరుగులాంటి నడకతో వచ్చారు. జరిగిందంతా విని అడిగారు, ఎవరితను? వీర్రాజని అంటూనే డామ్ అని కింద పడిపోయాడు నాయుడు. లక్ష్మమ్మ, సిఈ గారు పిలుస్తున్నారు. అంట్లు తోముతున్న లక్ష్మమ్మ దగ్గరగా వచ్చి చెప్పాడు రాములు. ఆమెను వెతకడానికి 1 గంట పైనే పట్టింది. ఏందన్నా, నర్సి గాని మళ్ళీ ఏమైనా చేసిందా? నిన్నంత ఏడతానే ఉంది పిల్ల. నర్సి మంచిగానే ఉందక్క. అది కాదు, సారే చెప్తారు. ఆఫీసులకు వెళ్ళాలి పద. తను చేస్తున్న పని అమ్మగారికి అప్పచెప్పి చేతులు తుడుచుకుంటూ గోలెం పక్క పండబెట్టిన చంటాన్నెత్తుకుని రాములు వెంట నడిచింది లక్ష్మమ్మ. దారి పొడవునా అడుగుతూనే ఉంది, ఏందన్నా, ఏమైంది అని. రాములేమీ చెప్పలేకపోయాడు. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. అందులోనూ వీర్రాజు ఇంటి పక్కనుండే క్వార్టర్లోనే ఉంటాడు. టెంపరీ వాళ్ళకి ఇల్లివ్వరు. ఒక ఇంటిని 2 భాగాలుగా చేసి వాడుకుంటారు. మధ్యలో తడిక కట్టి అద్దె మాత్రం రాములే కడతాడు. ఆ మాత్రం దొరకడం కూడా గగనమే మరి. రోజు లక్ష్మమ్మ వీర్రాజుల భాగోతం చూస్తూనే ఉంటాడు. నాకేం తెల్వదక్కా, అదిగో వచ్చేసినాం కదా. సిఈ గారి ఆఫీసులోకి వెళ్ళారిద్దరు. వీర్రాజు బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం చేసి కానీ ఇవ్వరు. యూనిట్ దగ్గరంతా శుభ్రం చేసి అందరినీ పనుల్లోకి వెళ్ళమని సిఈ గారు ఎస్సీలిద్దరూ సిఈ ఆఫీస్కి వచ్చేశారు. ఇక అక్కడుండి చేయగలిగింది ఏముంది కనుక ఆ యూనిట్ ఆ రోజుకి షట్ డౌన్ చేయమన్నారు. లోపలికి రామ్మా. తలుపు దగ్గరే నిలుచున్న లక్ష్మమ్మని పిలిచాడు శ్రీనివాస్. నరసి తల్లివా నువ్వు? ఏ విధంగా మాట్లాడాలో తెలియక సిఈగా రాగిపోతే గోపాలాచారి అందుకున్నారు. చెడు వార్త చెప్పవలసి రావడం చాలా కష్టం. అందరికీ ఆ ధైర్యం ఉండదు. అవునయ్య గారు, ఏం చేసిందండి? నిన్నటాలనే బాబు పారిపోయాడని ఒకటే ఏడిచిందయ్యా. ఏం అనకండి అయ్యా. బాబు ఎలా ఉన్నాడు సారు? అబ్బే, అది కాదమ్మా, నరసి బాగానే ఉంది. తన గురించి కాదు. మరేమైందయ్యా? ఓ, నా పెనివిటేమైనా చేశాడా? రోజు మొత్తుకుంటానే ఉన్నా, పాక దగ్గరికి పోమాకయ్యా అని. ఇంటేనా? ఏడుపు కంఠంతో అంది లక్ష్మమ్మ. పాకేంటి? సియ్యి గారికి అర్థం అవ్వలేదు. కల్లుపాక సార్, రాములు అందించాడు. ఓహ్, అది కాదమ్మా, వీర్రాజు ప్లాంట్లో పనిచేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలెక్కిన యక్క అయోమయంగా చూస్తున్న లక్ష్మమ్మకి చెప్పాడు రాములు. అమ్మో, ఏం జరిగిందిరా? ఏమైండు? నన్ను పిల్లల్ని అన్యాయం చేసి పోయాడా? నేనేమైపోతుండ్రా అంటూ ఒక్కసారి కూలబడి వెర్రి చూపులు చూస్తూ వెక్కసాగింది లక్ష్మమ్మ.
నీకు పిల్లలకి ఏం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా, మనిషిని తీసుకురాలేం, కానీ మాకు చేతనైంది మేం చేస్తాం చెప్పేసి గోపాలాచారి బల్ల మీదున్న గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. అప్పటికి గాని లక్ష్మమ్మకు అర్థం కాలేదు. ఓర్ దేవుడో, అన్యాయం చేసావురో అంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్న లక్ష్మమ్మని ఎవరూ ఓదార్చలేకపోయారు. లక్ష్మమ్మ చంకలో నిద్రపోతున్న చంటాడు కూడా ఉలిక్కి పడి లేచి గట్టిగా ఏడుపులు అందుకున్నాడు. రాములు లక్ష్మమ్మని నెమ్మదిగా లేపి వరండాలోకి తీసుకొచ్చాడు. వర్కర్ల కాలనీలో అందరికీ తెలిసినట్టుంది. 300 మంది అక్కడికి వచ్చేశారు. సిఈ గారింటికి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. నర్సిని తీసుకుని భారతి వచ్చింది. నర్సిని చూడగానే లక్ష్మమ్మ దుఃఖం మరీ ఎక్కువైంది. రేపటికి కానీ బావనియ్యరక్క, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రాములు లక్ష్మమ్మని నడిపించసాగాడు. చంటోణ్ణి ఎవరో ఎత్తుకున్నారు. రాములు, నువ్వు వాళ్ళకి కావలసినవి చూడు అంటూ రాములు చేతికి 200 ఇచ్చి శ్రీనివాస్ భారతిని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళనమ్మా, మీతోనే వస్తా అంటూ సరసి భారతి కొంగు పట్టుకుంది. అలాగేలే, పద. గోపాల్ గారు, ముందు జరగవలసింది చూడండి. వీర్రాజు పిఎఫ్ లాంటివి, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళిచ్చే కాంపన్సేషన్ ఎక్కడి నుంచి ఎంత వీలైతే అంత వచ్చేట్టు చేద్దాం. లక్ష్మమ్మని క్లాస్ 4 కింద తీసుకునేలా రికమెండ్ చేద్దాం. మన చేతిలో ఉన్నది మనం చేస్తే ఆ సంసారం ఒడ్డున పడుతుంది. వీళ్ళు 4 పిల్లలకి తక్కువ కాకుండా చూసుకుంటారు. కెలామిటీ వస్తే చూడండి ఏమవుతుందో, ఎప్పటికి తెలుసుకుంటారో. అందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న వరండాలో నిల్చుని అన్నారు శ్రీనివాస్. ఆ రోజు రాజు మానసిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. షిఫ్ట్కి వెళ్లే ముందు జరిగిన గొడవతో రాత్రంతా మనసులో లేదు. ఎప్పుడూ బిక్కమొహం వేసుకుని చూసే పెద్ద కూతురు ఎదురు తిరిగేసరికి కోపం పట్టలేకపోయాడు. అయినా తన సంగతి తెలిసి అదైనా ఊరుకోవచ్చు కదా. చిన్నపిల్ల అనుకుంటే ఎన్నెన్ని మాటలంది. 5 ఏళ్లు కూడా లేవు చూస్తే. తను ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మ మేము చక్కగా హాయిగా ఉంటాం అంటుందా. పళ్ళు గట్టిగా పిండుకుంటూ తిరిగాడు. ఏమీ చెయ్యలేక. పవర్ స్టేషన్లో అందరికీ రాజు పరిస్థితి తెలియడం వల్ల సర్దుకుపోతుంటారు. కీలకమైన పనులేవి చెప్పరు. ఒక చోట కూర్చుని అంతా గమనిస్తుండడమే. ఆ గమనించడమే అప్రమత్తంగా చెయ్యాలి. ఎప్పటికప్పుడు రీడింగ్స్ అన్నీ రాసుకుంటుండాలి. బాయిలర్ ఉష్ణోగ్రత దగ్గర నుంచి విడుదలైన విద్యుత్ ఎన్ని కిలోవాట్స్ ఉందో చూడడం వరకు నిరంతరం గమనిస్తుండాలి. అన్నీ ఇంపోర్టెడ్ మెషిన్లే. వాటి పని అవి నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతాయి. మరీ ఎక్కువ తేడాలుంటే అలారం మోగుతూ సంకేతాలు వస్తాయి. ఆ రీడింగుల్లో ఏమాత్రం భేదం వచ్చినా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. రాజు పొద్దున్నే డ్యూటీ అయి ఇంటికొచ్చే ముందే బాయిలర్ ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం గమనించాడు. తన తర్వాత వచ్చే షిఫ్ట్ అతను చూసుకుంటాడులే అని ఊరుకున్నాడు. అదే రాజు చేసిన పెద్ద తప్పు. అతన్ని రిలీవ్ చేసిన ఏఈ వచ్చి యాక్షన్ తీసుకునే లోపే జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. అట్టకట్టిన బూడిదలో నివురు కప్పిన నిప్పు ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. రాజు సూర్యం కలిసి ఇంటికెళ్తున్నప్పుడు కూడా దాని మాటలే రాలేదు. షిఫ్ట్లో పని ఎలా ఉంది అని సూర్యం కుశల ప్రశ్నల్లా అడిగినా బయటపడేదేమో. సూర్యం తన ఇంట్లోకి వెళ్ళిపోయాక తన ఇంటి ముందు కిటికీకి సైకిల్ కట్టేసి తలుపు తాళం తీసిన రాజు లోపలికి వెళ్ళలేదు. వెనక్కి తిరిగాడు. అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు. మళ్లీ తాళం వేసి హాస్టల్లో మెస్కి వెళ్లి కాఫీ తాగి టిఫిన్ తిన్నాడు. అతను రాగానే హాస్టల్ మేనేజర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. నెలలో 20 రోజులు అక్కడే తింటాడు. మరి అక్కడే 2 గంటలు కూర్చుని పేపర్ చదివి పొద్దున్న టిఫిన్ తినడానికి వచ్చిన బ్రహ్మచారులతో కబుర్లు చెప్పి హాస్టల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇంటి తలుపు తీశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ అతను వచ్చేసరికి తుఫాన్ ముందు ప్రశాంతతలాగా అలాగే ఉంటుంది. పిల్లలు ఇంకా స్కూలుకి వెళ్లడం లేదు. పెద్దదానికి 5 నిండింది మధ్యే. ఇంకా వెయ్యాలి. రాజు ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ఆ నిశ్శబ్దంలో గుండెలదిరేలా ఫోన్ మోగింది. పాతకాలం ఫోన్. వాల్యూమ్ సవరించడానికి లేదు. చేతులు వణుకుతుండగా ఫోన్ తీశాడు. ఈ మధ్యనే ఆ వణుకొచ్చింది. ఇంత చిన్న వయసులో ఇదేంటి? డాక్టర్కి చూపించుకోరాదా? సూర్యం రోజు అడుగుతూనే ఉంటాడు. తీరిక చూసుకుని వెళ్ళాలి ఎప్పుడో అనుకున్నాడు. హలో. అది ఆ టౌన్షిప్లో మాత్రమే పనిచేసే ఫోన్. ప్లాంట్ నుంచి అయి ఉంటుంది. కాలనీలో ఎవరు చేస్తారు తమ ఇంటికి? తమ సంగతి అందరికీ తెలిసిందే కదా అనుకున్నాడు. సార్, మిమ్మల్ని సిఈ గారు ఉన్నపళంగా వచ్చేయమన్నారు. ఇస్మాయిల్ గొంతు కంగారుగా ఉంది. నేనిప్పుడే ఇంటికొస్తున్నాను. నన్ను రిలీవ్ చేసే ఏఈ వచ్చాకే ప్లాంట్ వదిలాను.
రాజు నీరసంగా అన్నాడు. తెలుసు సార్, ఎమర్జెన్సీ, సిఈ గారు వెంటనే బయలుదేరమన్నారు. వచ్చి తీరాలి అన్నట్టు ఇస్మాయిల్ నొక్కి అన్నాడు. సరే వస్తున్నా. షూస్ విప్పకుండానే అలాగే వెనక్కి తిరిగి తలుపు తాళం వేసి సైకిల్ తీసి మళ్లీ పవర్ స్టేషన్ కేసి తొక్కసాగాడు. ఏమై ఉంటుందబ్బా, వచ్చే ముందు అన్ని రీడింగులు నోట్ చేశాడే. ఏదైనా ట్రిప్ అయిందా? అయినా అది మామూలే కదా. ఆలోచనల్లో ఉండగానే సిఈ గారి ఆఫీస్ వచ్చింది. ఎప్పుడూ ఖాళీగా ఉండే వరండాలో గుంపులు గుంపులుగా మనుషులు చేరారు. అందులో ఎక్కువ మంది ఆడవాళ్లు, వర్కర్లలాగున్నారు. విచారంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోవడానికి తయారయ్యారు. రాజు మనసు ఏదో కీడు శంకించింది. అలాగే నిలుచుండిపోయాడు. ఇస్మాయిల్ ఎదురొచ్చి సిఈ గారి ఆఫీసులోకి తీసుకెళ్లాడు. సిఈ గారి బల్ల చుట్టూ అందరూ కూర్చుని ఉన్నారు. అందరూ అక్కడి ఉన్నతాధికారులు. కొందరి పేర్లు కూడా తెలియవు రాజుకి. ఆ పొడవాటాయన ఎస్సీ ఏడీఎం, కొత్తగా వచ్చాడు. రాత్రిళ్ళు కూడా రౌండ్స్కి వస్తుంటాడు. ఆచారి, గుచ్చుకునే చూపులతో ఎప్పుడు ఎవరేం చేస్తున్నారో వాచ్ చేస్తుంటాడు. అరే, ఆయన దగ్గర తమ రీడింగ్ బుక్ ఉందే. తనని రిలీవ్ చేసిన ఏఈ కూడా ఉన్నాడు. ఏదో పెద్ద గడబిడే అయినట్టుంది. సివిల్ డిఈ, కోల్ ప్లాంట్ డిఈ, వీళ్ళంతా ఇక్కడేం చేస్తున్నట్టు ఆలోచిస్తూ రాజు నెమ్మదిగా ఎస్సీ దగ్గరగా వెళ్ళాడు. యు ఆర్ మిస్టర్ రాజు? గోపాలాచారి తలెత్తి రాజు కళ్ళలోకి చూశాడు. ఎస్ సార్. ఈ సిగ్నేచర్ మీదేనా? అవును సార్. బాయిలర్ టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తుంటే యాక్షన్ తీసుకోలేదే? గోపాల్ కంఠం కఠినంగా మారింది. రాజు మోకాళ్ళు వడకడం మొదలుపెట్టాయి. నా డ్యూటీ అయిపోతోందని ఆగాను సార్. పోనీ మీ రిలీవర్కి చెప్పారా? అతనే చూసుకుంటాడు కదా అని. రాజు తలవంచుకున్నాడు. నిజమే, కానీ అతన్ని హెచ్చరించవలసిన బాధ్యత మీకు లేదా? అన్నీ చెక్ చేయాలంటే అతనికి టైం పడుతుంది కదా అన్నాడు. రోజు అలాగే చేస్తున్నాను సార్. రాజు గొంతు నూతిలో నుంచి వస్తున్నట్టు ఉంది. కానీ రోజు రీడింగ్స్లో ఇంత వేరియేషన్ లేదు కదా అన్నాడు ఆచారి. సమాధానం చెప్పలేక బెదురు చూపులు చూస్తూ నిలుచున్నాడు రాజు. ఆ తేడాల వలన ఏం జరుగుతుందో అతనికి అవగాహన లేదు. ఎప్పుడో చేరిన కొత్తల్లో అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ వాటి గురించి పట్టించుకోలేదు. అతనితో పనిచేసే వాళ్లే అన్నీ చూసుకునేవాళ్ళు. అలా నడిచిపోయింది. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంటుంది. మొహమాట పడో, జాలిపడో, చెప్పి చేయించడానికి విసుగు పుట్టో సహ ఉద్యోగుల పని చేసేస్తుంటారు కొందరు. అది చాలా తప్పు. పై అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఒక్కొక్కసారి పై అధికారులు కూడా పట్టించుకోరు. అప్పుడు నలుగురి దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా చేసేటప్పుడు నిష్ఠూరాలు పడతాయి. అయినా సరే క్రమశిక్షణ గురించే కాకుండా సంస్థ బాగోగుల దృష్ట్యా కూడా అటువంటి వారి గురించి అందరూ పట్టించుకోవాలి. లేకపోతే ఎప్పుడు ఏ హానైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజు విషయంలో అదే జరిగింది. అతనికి రీడింగ్స్లో ఎంత తేడా వస్తే ఏం జరుగుతుందో తెలీదు. అసలు అతనే డ్యూటీ అయిపోయినా ఆగి చూడాల్సింది. బాధ్యత కల ఇంజనీర్ అయితే ఆ పనే చేస్తాడు. లేదా రిలీవర్కి SOS సిగ్నల్ ఇవ్వాలి. ఆ రెండూ చెయ్యాలని అతనికి తెలియలేదు. అటువంటి కీలకమైన స్థానంలో ఉండి ఏం చెయ్యాలో తెలియకపోవడం క్షమించరాని నేరం. తెలిసి చెయ్యకపోతే ఇక నిష్కృతే లేదు. ఎస్ మిస్టర్ రాజు, ఆన్సర్ ది క్వశ్చన్. సిఈ గారు భావరహితంగా అన్నారు. ఏం చెప్తాడు రాజు? తలదించుకున్నాడు. గోపాల్ గారు, ఇతనికి మెమో ఇష్యూ చేయండి. డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాయండి. ఇవ్వలేకపోతే అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో. ఒక్కసారిగా ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టయింది రాజుకి. కాళ్ళు తేలిపోతుండగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి నడిచాడు. సైకిల్ సంగతి మర్చిపోయి నడుచుకుంటూ తన క్వార్టర్ కేసి తిరిగాడు. సార్, మీ సైకిల్! ఇస్మాయిల్ కేకలు రాజుకి వినిపించలేదు. విన్నారు కదండి, మేఘం లేని మెరుపు, శ్రీమతి మంథా భానుమతి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.